నమస్కారం. అస్మద్ గురుభ్యో నమః. మన భారతదేశం ఎందరో శాస్త్రజ్ఞులకి నెలవు. ఎంతో మంది శాస్త్రజ్ఞులలో గణిత శాస్త్రజ్ఞులు వారి యొక్క గణిత శాస్త్ర పరిజ్ఞానంతో ఖగోళ శాస్త్రాన్ని సైతం ఛేదించి మానవాళికి ఈ భరత భూమి యొక్క గొప్పతనాన్ని చాటారు. వారిలో ఎంతో మంది మహానుభావులు తమ మేధస్సుకు పదును పెట్టి మహర్షులుగా మారి ఎన్నో రకాల అంతు చిక్కని గణిత ప్రశ్నలకు జవాబులిచ్చారు. ప్రపంచమంతా వాడుకునే శూన్యము విలువైన సున్నాని కనుగొన్నది మన భారతీయుడైన ఆర్యభట్ట అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఎంతో మంది గణిత శాస్త్రజ్ఞులలో మన తెలుగువారు కూడా ఉన్నారంటే అది మన తెలుగు నేల చేసుకున్న అదృష్టం. మనకు చరిత్ర ఎన్నో విషయాలను దాచి ఉంచింది. తగు ప్రచారం ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది యొక్క ప్రతిభ మరుగున పడింది. వారిలో జన్మతః మేధావులు అరుదు. అందులో తెలుగువారే అయి ఉండి కనీసం కొంతమందికి కూడా తెలియని అత్యంత మేధావి ప్రతిభావంతులు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు. వీరు 1907 నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరులో జన్మించారు. జన్మతః అంధులు. తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. అదే ఊరిలో రైతులకు ధాన్యం ధరలు లెక్క కట్టడం, భూమి కొలతలు లెక్క కట్టడం చేసేవారు. అప్పుడే వయోలిన్ వాయించడం కూడా నేర్చుకున్నారు. అంకెలు ఎలా ఉంటాయో తెలియకుండానే అంక విద్యాసాగర, విశ్వ సాంఖ్యాచార్య అనే బిరుదులు పొందారు. 1, 2, 3 ఎలా ఉంటాయో తెలియకుండానే గణిత బ్రహ్మ అయ్యారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఏవీ తెలియకుండానే అన్ని తెలుసుకుని గణితంలో అపార విజ్ఞానం సంపాదించారు. కలం కాగితం ఉన్నా కూడా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని క్యాలిక్యులేటర్, కంప్యూటర్ కన్నా వేగంగా, ప్రశ్న అడిగినంత సులభంగా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు. కంప్యూటర్లను సైతం జయించగల మేధా సంపత్తి గలవాడు. వయోలిన్ వాయిస్తూ మౌనంగా పాటలు పాడుకుంటూ లోపల గణిత సమస్యలు సాధించేవారు. గణితావధానం అంటే సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ప్రక్రియ. సాధారణంగా మనం చాలా అవధానాలను చూస్తూ ఉంటాం. అష్టావధానం, శతావధానం మొదలైనవి. అవి భాషకు సంబంధించిన ప్రక్రియ. కానీ వీరు చేసేది గణితానికి సంబంధించినది. అందుకే దీనిని గణితావధానం అంటారు. శర్మ గారు కొన్ని వేల గణితావధానాలు చేశారు. 1953 మార్చి 6న హ్యూమన్ కంప్యూటర్ గా పేరొందిన శకుంతలాదేవి శర్మ గారు ఒకే వేదికపై పాల్గొనగా, శర్మ గారు నిరక్షరాస్యులు, శకుంతలాదేవి విద్యావంతురాలు. శర్మ గారు ఒక తేదీ ఇవ్వగా తిథి, వార, నక్షత్రాలు చెప్పేశారట. ఆమె ఆ విషయంలో వెనుకొంజ వేశారట. ఆ సమయంలోనే శకుంతలాదేవి శర్మగారు తనకంటే గొప్పవారుగా, ప్రజ్ఞాశీలురుగా అభివర్ణించారు. ఇచ్చిన సమస్యకు ఒక సూత్రం, ఒక విధానం ఉంది అని తెలిసి ఆ సూత్రం ప్రకారం విశ్లేషణాత్మకంగా సమస్యను సాధించడం సులువు. అయితే శర్మగారికి సూత్రంతో పని లేదు, విధానంతో పని లేదు. తన సొంత ఆలోచనలతో సమస్యలను సాధించుకుంటూ అవధానాలను కొనసాగించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ గణిత కార్యక్రమం నిర్వహించినా వయోలిన్ వాయిస్తూ అడిగిన సమస్యకు గొప్పగా సమాధానాలు చేయవారు. 1968లో శర్మగారిలో ఉన్న సంగీత పాటవాన్ని, పాండిత్యాన్ని గుర్తించి శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన వయోలిన్ విద్వాంసునిగా ప్రభుత్వం నియమించింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో పాటు గణిత బ్రహ్మ బిరుదునిచ్చి సత్కరించారు. ఆ సందర్భంలో ఆయన అభిప్రాయాలు, అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో,
గణితావధానం ఎలా చేశారో ఆయనే వచ్చి స్వయంగా మనందరికీ తెలియజేస్తే ఏ విధంగా ఉంటుందో తన ప్రదర్శన ద్వారా అభినయించడానికి మనందరి ముందుకి వస్తున్నాడు చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ చిన్నారిని ఆహ్వానిద్దాం. స్లోగన్ పట్టుకో. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాస పదారవిందాభ్యాం నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి మహాపట్టణములో ఈనాడు నాకు ఇంత ఘనంగా సన్మానం చేసిన పురజనులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు నాకు గౌరవ డాక్టరేట్తో పాటు గణిత బ్రహ్మ అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. వారికి నా కృతజ్ఞతలు. గణితావధానం అంటే లెక్కల గురించిన ప్రశ్నలు జవాబులు అన్న సంగతి మీ అందరికీ తెలుసు గనక వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రక్రియలు నా ప్రవేశం, అనుభవాలు, సన్మాన సత్కారాల గురించి చెప్పమని పెద్దలు కోరారు. వారి అభిమతాన్ని మన్నించి మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను. నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. అంకెలు ఎలా ఉంటాయో నిజానికి నాకు ఈనాటికి తెలియదు. చిన్నప్పుడు మా అక్క పాఠశాలలో చదివిన పాఠాలు ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తూ ఉంటే వినేవాడిని. ఈనాడు వచ్చిన కంప్యూటర్ల కన్నా వేగంగా ఎలా చెప్పగలిగానంటే అది కేవలం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేనేమన్నా అఖండ విద్యావంతున్నా కాదు. కళ్ళుండి అంకెలు ఎలా ఉంటాయో గుర్తించగలిగిన వాణ్ణా అదీ కాదు. 1928వ సంవత్సరంలో నేను నా మొట్టమొదటి గణితావధానం చేశాను. అప్పటి నుంచి 1995 వరకు అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి మహానగరాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. 4000 సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ను రూపొందించాను. జాతీయ ప్రముఖులైన అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నా ప్రదర్శనకు తిలకించి ముగ్ధులయ్యారు. నా మేధాశక్తికి ఆశ్చర్యచకితులై వెంటనే నెలకు 300 రూపాయలు జీవితకాల పింఛన్ జారీ చేశారు. అనిబిసెంటు, బెజవాడ గోపాలరెడ్డి, కాశీనాథుని నాగేశ్వరరావు, పివి రాజమన్నార్, అప్పటి వైస్రాయ్ జార్జ్ స్టాన్లీ వంటి మహామహులంతా నా ప్రదర్శనకు తిలకించి నా భూతో నా భవిష్యతి అని కీర్తించిన వారే. గ్రంథాలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు మ్యాథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వారి సభ్యుల ముందు కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలా నా పేరు ఆంధ్రప్రదేశ్ నుండి అంతర్జాతీయ వేదికలెక్కింది. అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు అన్నారు. నాకు చంద్రుడు తెలియదు, అమావాస్య తెలియదు. 6000 గణితావధానాలు చేసిన ప్రపంచపు ఏకైక వ్యక్తి అన్నారు.
ప్రపంచపు సంగతేమి గాని మన దేశంలో కూడా అతి తక్కువ మందికి మాత్రమే నా గురించి తెలుసునన్నది నేను గుర్తించిన సత్యం. 1964 సంవత్సరం నాటికి నాకు 14 బంగారు పతకాలు బహుమతులుగా లభించాయి. ఆనాడు అక్టోబర్ 10వ తేదీన రేణిగుంట నుండి తిరుపతికు రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ 14 బంగారు పతకాలు పెట్టుకున్న సూట్ కేసును ఎవరో తస్కరించారు. పతకాలను తస్కరించగలిగారు గాని నా మేధాశక్తిని తస్కరించలేకపోయారు. అవి నాకు జరిగిన సన్మానాలకు, విజయాలకు చిహ్నాలు. నేనేం బాధపడలేదు, భగవదేచ్ఛ అని ఊరుకున్నాను. 1993 సంవత్సరం నాటికి నన్ను అమెరికా పర్యటించాలని అక్కడి తెలుగు సంఘాలు నన్ను ఆహ్వానించిన సకాలంలో వీసా రాకపోవడంతో ఇల్లు కదలలేకపోయాను. ఆనాడు నేను విచారించలేదు. బిరుదులు, సత్కారాలు, సన్మానాలు వీటి అన్నిటికంటే నాకు తృప్తినిచ్చిన 2 విషయాలను మీకు మనవి చేసి ముగిస్తాను. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో వయలిన్ వాయించడానికి అక్కడి యాజమాన్యం వారు నాకు అవకాశం ఇచ్చారు. అది అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ధర్మాత్ముడు నేను నా కుటుంబం నివసించడానికి ఒక గదిని కేటాయించి ఇచ్చారు. అందులో తలదాచుకుంటున్నాను. సెలవు. ఇప్పుడు గణితావధానం మొదలు పెడదాం. ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎవరైనా పెన్ను కాగితం పట్టుకొని మీరు పరీక్షించుకోవచ్చు సమాధానాన్ని. శర్మ గారు, అవధానం ప్రారంభిద్దాం. మీ మొదటి ప్రశ్న, కా నుండి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు వేస్తే సా, రి, గా, మా, పా, ద, ని అక్షరాల లబ్ధం ఎంత? 52,05,06,000. కేవలం 4 సంఖ్యను 16 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 1000 వచ్చేలా చెప్పండి. 444 ప్లస్ 444 ప్లస్ 44 ప్లస్ 44 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1000. మీ తరువాతి ప్రశ్న, 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం 3, వాటి వర్గమూలాల మధ్య వ్యత్యాసం 51. అయితే ఆ సంఖ్యలు ఏవి? 10, 7. ఒక సంవత్సరానికి ఎన్ని సెకండ్లు? 3,15,36,000. 1 నుండి 1000 వరకు ఎన్ని 9లు కలవు? 300. 5 1తో 1000 రాయాలి. 111 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 100. 11 8లతో 9880 రాయాలి. 8888 ప్లస్ 888 ప్లస్ 88 ప్లస్ 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 9880. ఒక కుళాయి ఒక కనురెప్పపాటు కాలంలో 10 లీటర్ల నీరు నిండుతుంది. 12 నిమిషాలలో ఎన్ని లీటర్ల నీరు నింపుతుంది?
,3240 లీటర్లు. 1 నుండి 1000 వరకు ఎన్ని సున్నాలున్నాయి? 192 సున్నాలు. 4 ఒకట్లతో రాయగలుగు మిక్కిలి పెద్ద సంఖ్య. 11^11. ఒకని వద్ద కొన్ని బాతులు కొన్ని కుందేళ్లు గలవు. రెండింటి కాళ్ళు తలల మొత్తం 99. బాతుల సంఖ్య కుందేళ్ల సంఖ్యకు రెట్టింపు ఉంటే ఏవి ఎన్ని? కుందేళ్లు 9, బాతులు 18. చాలా మంది బాల్యంలో శ్రీపాద కథల్లో వడ్లగింజ ప్రస్తావన చదివే ఉంటారు. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో 1 వడ్లగింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4, నాలుగో గడిలో 8, ఇలా 64 గళ్ళు నింపితే ఎన్ని వడ్ల గింజలు ఇవ్వాల్సి ఉంటుంది? 18 క్వింట్రియన్ల, 446 క్వాడ్రియన్ల, 746 ట్రిలియన్ల, 73 బిలియన్ల, 709 మిలియన్ల, 551,615. ఈ సన్మానాలు సత్కారాలు ఏవి కూడా ఆయన యొక్క పేదరికాన్ని పోగొట్టలేకపోయాయి. నిజానికి ఆయన ప్రతిభ ముందు నోబెల్ బహుమతులు, మెగసెసేలు, జ్ఞాన్ పీఠులు అన్ని చిన్నవనే చెప్పాలి. ఆయన జీవించినంత కాలం సామాన్యంగానే కాలం గడిపారు. చివరకు 1997 డిసెంబర్ 2వ తేదీన అస్తమించారు. ఎన్నో సందర్భాలలో శర్మ గారు స్వర్ణ పతకాలు, ప్రశంసా పత్రాలు, సన్మానాలు పొందినప్పటికీ ఆయన అనే మాట ఒక్కటే: నా యొక్క అంగవైకల్యం చూసి నన్ను సన్మానించవద్దు, నా మేధస్సును చూసి గుర్తించండి అనేవారు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్ల బదులు సమస్యలు సాధించడానికి మానవ మేధస్సును ఉపయోగించమనేవారు. క్రమక్రమంగా యువత ప్రమాదంలో పడిపోతుందని బాధపడేవారు. ప్రస్తుతం యువత గణిత శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనేవారు. రామానుజన్ మరియు ఇతర గణిత శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనేవారు. ఈ తరానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ గణేష్ ప్రసాద్, ఏసి బెనర్జీ, ఆర్ విద్యానాథ స్వామి, బిఎన్ ప్రసాద్, హంసరాజ్ గుప్తా, పిఎల్ భట్నాగర్, ఎస్ భార్గవ, కె ఆనందరావు, ఎన్ అప్పారావు, అల్లాడి కృష్ణమూర్తి, సిపి రామానుజన్, వీరవల్లి శేషాద్రివరదన్, శివశంకర నారాయణ పిళ్ళై, టి విజయరాఘవన్, డిడి కోశాంచి, అశుతోష్ ముఖర్జీ, సిఆర్ రావ్, హరీష్ చంద్ర, ఇలా వందల మంది రామానుజన్ లాంటి వ్యక్తులు ఉన్నారు. వీరందరి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేవారు. ఈ తెలుగు నేలపై గణిత మేధావులు ఉద్భవించాలి. సర్వశాస్త్రాలకు తల్లి అయిన గణిత శాస్త్రాన్ని గ్రహించి గుర్తించగల మేధావులు కావాలి. వారు మరింతగా వర్ధిల్లాలి. ప్రతి పాఠశాల చిన్నారుల గణితజ్ఞులతో నిండిపోవాలి, కళకళలాడుతూ ఉండాలి. అప్పుడే నాకు పెద్ద పెద్ద సన్మానాలు జరిగినట్లు. అంధత్వం కనుచూపు మేరలో కనిపించకూడదు. అది ఎంత దుర్భరమో నాకు మాత్రమే తెలుసు అనేవారు. ఏ ఒక్కరూ కూడా అంధత్వంతో బాధ అనుభవించకూడదు. నేత్రదానం మహాదానం. నేత్రదానం చేయండి, మరొకరి జీవితంలో వెలుగులు నింపండి. మీ జీవిత అనంతరం కూడా తిరిగి జీవించండి. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మీరు నా ఏకపాత్రాభినయం చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.